మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురు నమః, శ్రీ మహాగణపతి నమః. సింహరాశి వారికి రాబోతున్నటువంటి జూన్ 1 నుండి 30 తారీఖు వరకు గోచర రీత్యా చంద్రమను అనుసరించి ఈ యొక్క నెల ఎలా ఉండబోతుందని చూద్దాం. సింహరాశి వారికి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ యొక్క నెలలో బుధుడు, శుక్రుడు మరియు అదేవిధంగా గురువు కలిసినటువంటి యోగం, త్రిగ్రహ యోగం తృతీయంలో జరుగుతున్నది. ఈ యొక్క త్రిగ్రహంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క యోగం చాలా యోగకారకమైనటువంటిది. ఈ యొక్క యోగం వచ్చేటప్పటికే లాభస్థానంలో గురు సంచారం అనేది యోగాన్ని ఇస్తుంది. వాటితో పాటు బుధుడు శుభగ్రహం, శుక్రుడు కూడా శుభగ్రహంతో కలవటం ద్వారా ఇది యోగాన్ని ఇస్తుంది. ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండటం, ఫైనాన్షియల్గా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి ఒక యోగంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఇప్పటి వరకు చాలా యోగకారకమైనటువంటి గురు సంచారం, లాభస్థానంలో సంచారం చేసినటువంటి గురువు రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖున, అంటే ఈ జూన్లో 2వ తారీఖున వ్యయ స్థానంలోకి రాబోతున్నాడు. 12వ ఇంట్లోకి వచ్చినటువంటి గురువు వచ్చేటప్పటికి తన యొక్క బలాన్ని, అంటే షడ్బలాన్ని కోల్పోవటం జరుగుతుంది. అంటే తగ్గిపోతున్నాడు అన్నమాట. తన యొక్క బలం అనేది కోల్పోతుంది. కాబట్టి ఈ యొక్క బలం కోల్పోయేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా ఈ రాశి వారికి ఆల్రెడీ నడుస్తున్నటువంటి సప్తమంలో రాహువు, అష్టమంలో శని సంచారం జరుగుతుంది. వాటితో పాటు ఇప్పుడు స్పెషల్గా వచ్చినప్పుడు గురువు కూడా తన బలం కోల్పోవటం ద్వారా కొంచెం జాగ్రత్తలు అనేవి ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. మెయిన్గా హెల్త్ పరంగా, వెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈ యొక్క జూన్ నెలలో అంత భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు మెయిన్గా వచ్చేటప్పటికి. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్గా శుక్రుడు లాభస్థానంలో 9వ తారీఖు వరకు సంచారం చేయటం అనేది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అన్నమాట. మరియు అదేవిధంగా రవి మనం గమనించినట్లయితే రవి కూడా రాజ్యస్థానాల్లోకి సంచారం చేస్తున్నాడు. అది వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండడం. ఎందుకంటే జూన్ 15వ తారీఖున రవి రాజ్యస్థానంలోకి సంచారం చేస్తున్నాడు. భాగ్యస్థానం నుంచి రాజ్యస్థానంలోకి రాబోతున్నాడు. అదేవిధంగా శుక్రుడు కూడా చాలా యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. శుక్రుడు లాభస్థానంలో 9వ తారీఖు వరకు సంచారం చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో అనుకూలంగా ఉండటం, ముఖ్యంగా స్త్రీలతో సాంగత్యం పెరగటం, ఆ స్త్రీల ద్వారా కొన్ని అనుకున్న దానికన్నా కూడా వారి నుంచి కొన్ని సహకారాలు అనేది పొందగలడం అనేది జరుగుతుంది అనమాట. అదేవిధంగా వచ్చేటప్పటికి 9వ తారీఖున శుక్రుడు వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు గురువుతో కలిసినప్పుడు అది చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు. అంటే గురువు, శుక్రుడు కలిసి ఉండటం అనేది యోగాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఎటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది అంటే ఫైనాన్షియల్ ఫ్లోని ఇవ్వగలుగుతుంది. శుక్రుడు గురువుతో కలిసినప్పుడు మెయిన్గా శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు గోచార రీత్యా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని తెస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి బుధుడు కూడా లాభస్థానంలో సంచారం చేయటం ద్వారా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ బుధుడు ఎప్పుడైతే లాభస్థానంలో 23వ తారీఖు వరకు సంచారం చేస్తుంటాడో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. 15వ తారీఖున రవి రాజ్యస్థానంలోకి సంచారం అనేది ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి కాన్ఫిడెన్స్తో పనిచేయగలుగుతారు. రవి చాలా బలమైనటువంటి గ్రహం. ఎందుకంటే ఈ యొక్క 8 గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇక సూర్యుడి యొక్క కాంతితోనే వెలుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే భూమండలం మొత్తం వెలిగేది ఏ గ్రహం మీద అంటే సూర్యుడు. ఆ యొక్క సూర్య భగవానుడు చాలా అనుకూలమైనటువంటి స్థితిలో సరైనటువంటి సమయంలో, ఎందుకంటే రాస్యాధిపతి అయినటువంటి సూర్యుడు రాజ్యస్థానంలోకి రాబోతున్నాడు 15వ తారీఖున. ఆ 15వ తారీఖు తర్వాత నుండి ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క నెలలో మొదటి 15 రోజులు కొంచెం స్లో డౌన్గా ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి 15వ తారీఖు తర్వాత కార్యాలయాల్లో, మెయిన్గా జాబ్ చేస్తున్నటువంటి ప్లేసెస్లో మీరు అనుకున్న దానికన్నా కూడా మీ యొక్క వాగ్దాటి అంటే మాట్లాడేటువంటి శక్తి, అదేవిధంగా మీరు పనిచేసేటువంటి స్పీడు మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఇస్తుంది. ముఖ్యంగా మీ ఉన్నతాధికారులు, అదేవిధంగా మీ యొక్క బాస్ కానీ లేకపోతే ఎవరైతే మీ పైన పనిచేసేటువంటి వారి మీద మీ యొక్క పనిచేసేటువంటి చాకచక్యమైనటువంటి మీ యొక్క పని, అంటే మీరు చేసేటువంటి పని స్పీడ్ ఏదైతే ఉందో దాన్ని మీ యొక్క ఉన్నతాధికారులు గుర్తిస్తారు. మీకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం అనేది కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంది. గురు బలం ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలను జాగ్రత్తగా చూసుకోవటం, అదేవిధంగా రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి వారు ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కానీ
వైవాహిక జీవితంలో కానీ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే జీవితం అనేది, వైవాహిక జీవితం అనేది చాలా చాలా ఒక ఆకు లాంటిదిగా చెప్పచ్చు. కాబట్టి ఆకు జాగ్రత్తగా మీరు ఆ యొక్క జీవితాన్ని కాపాడుకోవడానికి చాలా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే అష్టమ శని ప్రభావం, సప్తమంలో రాహు రెండు ప్రభావితం చేయగలిగేటువంటి గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి వృత్తిపరంగా ఈ యొక్క నెల 15వ తారీఖు నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో మంచి పరిచయాలు అనేవి ఏర్పడగలుగుతాయి. అవి మీకు జీవితంలో ఉపయోగపడతాయని చెప్పి గట్టిగా నమ్మగలుగుతారు. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తారు. విద్యార్థులకి ఎక్కువగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సమయం అనేది రేపు రాబోతున్నటువంటి జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ నుంచి విద్యార్థులు, సింహరాశి విద్యార్థులు మెయిన్గా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే గురుబలం అనేది కొంచెం తగ్గడం అనేది ఒక ఇది, కానీ మీరు అనుకున్నటువంటి పని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లయితే విజయం అనేది మీ వైపే ఉంటుంది. ఎందుకంటే ఈ నెల అంటే ఈ సంవత్సరం గురువు ఒకే రాశిలో ఉండట్లేదు. అదొక పెద్ద ప్లస్ పాయింట్ అన్నమాట. ఎందుకంటే రాబోతున్నటువంటి అక్టోబర్ 31వ తారీఖున మళ్ళీ సింహరాశిలోకి రాబోతున్నాడు గురువు. అక్టోబర్ నుంచి మళ్ళీ జనవరి వరకు కూడా సింహరాశిలోనే గురు సంచారం జరుగుతుంది. కాబట్టి ఒకే రాశికి అన్యాయము, ఒక రాశికి అన్యాయము చేసేటువంటి స్థితిలో లేదు. రాబోతున్నటువంటి మిగతా 6 సంవత్సరాలు కూడా గురువు 2 రాశుల్లో ఉంటూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి సంకోచ అవసరం లేదు, ఇటువంటి భయాందోళన కూడా అవసరం లేదు. గురువు డౌన్ఫాల్ అవుతున్నాడు, 12వ ఇంట్లోకి వెళ్తున్నాడు అనేటువంటి అవసరం లేదు. ఎందుకంటే మిగతా గ్రహాలు స్థితి కొంచెం యోగాన్ని ఇచ్చినా సరే జీవితం అనేది ముందుకెళ్తూ ఉంటుంది. మనం చూసినట్లయితే మీ రాశి వారికి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు రాబోతున్నటువంటి నెల మొత్తం. అదేవిధంగా రవి కూడా యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. బుధుడు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, కొత్త పరిచయాలు, కొత్త స్నేహితులు ఏర్పడగలటానికి ఈ యొక్క నెల చాలా అనుకూలిస్తుంది. చేయాలనుకున్నటువంటి పని మీద మెయిన్గా విద్యార్థులు ఉత్తీర్ణత శాతం సాధించగలుగుతారు. 10 మందిలో మీ యొక్క నైపుణ్యాన్ని మీరు నిరూపించుకోగలుగుతారు. రావలసినటువంటి గిఫ్ట్స్ కానీ లేకపోతే ప్రైజెస్ కానీ పొందగలుగుతారు. రాజకీయ నాయకులకి పేరు ప్రఖ్యాతులు అనేది పొందగలుగుతారు ఈ యొక్క నెలలో. రాశిలో ఉండేటువంటి వారు ఈ నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే, మొదటిగా వచ్చేటప్పటికి గురుగ్రహం మంత్రజపం అనేది స్టార్ట్ చేయాలి. ప్రతి గురువారం నాన్ వెజ్కి, డ్రింక్స్కి కొంచెం దూరంగా ఉండాలి. అదేవిధంగా అష్టమ శని ప్రభావరీత్యా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. తద్వారా వచ్చేటప్పటికి ఈ రాశి వారు మెయిన్గా వచ్చేటప్పటికి చేసుకోవాల్సినటువంటి పరిహారం వచ్చేటప్పటికి సప్తమంలో రాహుగ్రహ సంచారానికి దుర్గాదేవిని పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. స్వస్తి.